చాలే చాలే బాబు. తినరా, అక్కడ ఏం తింటావో ఏంటో బెంగగా ఉంటుంది. కొంచెం చాలు 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 తినమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో. రేయ్, ఏంటా తింటావు? ఇలా ఖాళీ కూర్చోపోతే వెళ్ళి బ్యాగ్ సర్దు. ఇదిగో సీత, ఓ సర్దేకు. చాలే బాబు. మొన్నట్లాగా మళ్ళీ వచ్చేసిన కాడి నుంచి మోద్దండగా. ఈసారన్నా ఏదో ఒకటి చూసుకోండ్రా. ఎంతకాలం ఇలాగా? ఒరి చిన్నోడా, నీతో పాటు పెద్దవాడిని తీసుకెళ్ళరా. ఇక్కడుండి ఏం చేస్తాడు? ఊరికే జనాలు గొడవలు తప్ప. మొన్న పెళ్లిలో కనిపించిన ఆయన హైదరాబాద్ వస్తే నేను చూసుకుంటానన్నాడంట కదా, నువ్వు చెప్పి తీసుకెళ్ళరా. సీత, పెద్దోడొచ్చాడు, భోజనం పెట్టు. పప్పేసుకురా కొంచెం. అయిపోయింది ఇక్కడ. పెద్దోడా, మజ్జిగ తీసుకురా. రే రే, సోది కబుర్లు వింటూ కూర్చుంటావు. లే, అవతల ట్రైన్ టైం అయింది. ఇదిగో, నేను వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. నాకు తెలీదా ఏం చేయాలో. ఎప్పుడు పెద్దోడిని చూసుకోవే. నాలుగు వారాలంటే 4 వారాలు కాదు, హనీమూన్ అన్నాక వారాలు నెలలు గుర్తుకు రాకూడదు అబ్బాయి. భలే చెప్పాక. ఇలాంటి విన్నప్పుడు భలే చిత్రంగా ఉంటుందిరా. అదే వాడికి ఉద్యోగం లేకపోతే అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని రోజులు పట్టేదిరా. ఏదో రకంగా వచ్చేరా, దెబ్బకు మొత్తం సెట్ అయిపోతుంది. అమ్మ చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు. సర్లే, డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? ఉన్నాయా? ఉంచుకో. ఉన్నాయిరా బాబు. ఉంచుకోరా. ఈ జనం ఏంట్రా బాబు, ఎక్కడ కాలేదు. రే, దిగిన తర్వాత ఫోన్ చేయి. చేస్తాలేరా, ఇంకోసారి ఆలోచించు. దేని గురించిరా? అదే అమ్మ చెప్పిన దాని గురించి. చూద్దాంలే. చూడటం కదా, ఆలోచించి వచ్చాయి. ఇప్పుడు వచ్చేయమంటావా? ఏంటి ఇప్పుడా? వచ్చేయమంటావా? గొప్పడ్రా బాబు నువ్వు. వచ్చే సీతమ్మ వాకిట్లో సిరిమ